ఇలా చెప్పుర్రి. కేవలం ఈడ గులాబీ కనిపించింది కాబట్టే నీకు ఈ ప్రాజెక్టులు నిలబడ్డాయి. నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, రాజకీయాల గురించి కాదు. సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇరిష్ హెచ్చరిక అంటున్నా, బరాబర్ హెచ్చరిక జారీ చేస్తున్నా. సబ్జెక్టు రిఫరెన్స్తో వస్తున్నా. ఇది ఇలా నీకు ఇక్కడ కనబడకపోయినుంటే, కేసీఆర్ ఈడ ఇత్తనాలు పెట్టకపోయినుంటే నీ గ్రౌండ్ వాటర్ పెరిగేదా? నీ ఆయకట్టు పెరిగేదా? మాట్లాడురు ఇప్పుడు. మళ్ళీ నువ్వు 34 ప్లాంట్స్కి ఏదైతే వాటర్ తీసుకుంటావు దాన్ని లెక్క చెప్పాలన్నా వద్దా? నువ్వు రైతులకు ఇస్తున్నావా? లేదే. నువ్వు డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నావా? లేదే. నువ్వు బనకచెర్ల అని అంటున్నావు, ఎట్లా? మళ్ళా సేమ్ టాపిక్. పోలవరము కంప్లీట్ కాకపాయ్, బొల్లపల్లి ప్రపోజ్డ్ ఆయ్, ఇది నువ్వు టనల్ కొడతానని అంటున్నావా బనకచెర్లకు, అది కూడా టైగర్ రిజర్వ్లకని. మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్ట్ 80,112 crores ట్యాక్స్ పేయర్స్ మనీ. అటు తెలుగోడైతే ఏంది, ఆంధ్రోడైతే ఏంది, తెలంగాణోడైతే ఏంది, ఎవడైతే ఏందిరా నాయన. నువ్వు ట్యాక్స్ పేయర్వి భారతదేశంలో, మనం భారతీయులం. నీకు నీళ్ళు వస్తాయంటే నేను సంతోషమే ఉంటా. బట్ ఇలా ప్రయారిటీలు నీకు రాజధాని దానికంటే పెద్దది. ఇది రెండోసారి ఈ చిచ్చులు పెట్టుడు, రెండోసారి. ముఖ్యమంత్రి కాగానే అరే అత్యంత పవిత్ర పావనమైన తిరుపతి లడ్డు చెప్పకుండా కూడా పీడబోతుండే. దాంతో ఏమైందో ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు. మళ్ళా పవిత్ర పావనమైన తిరుపతి లడ్డు తీసుకొని వచ్చి మనకు ఆ లడ్డు తినేటప్పుడు కూడా ఇప్పుడు మనకు పెద్ద అనుమానం అయిపోయింది లైఫ్లో.